ప్రపంచంలో అనేక భాషలున్నాయి. కొన్ని వేల భాషలున్నాయి. కొన్ని భాషలకు లిపి ఉంది. చాలా భాషలకు లిపి లేదు. లిపి లేనటువంటి భాషలలో కుంచపురి ఎరుకల భాష అనేది ఒకటి. ఆ కుంచపురి ఎరుకల భాషకు లిపి లేదు కాబట్టి కేవలం మాట్లాడతారు. అక్షర రూపం లేదు. ఆ అక్షర రూపాన్ని తెలుగు అక్షరాలలో చూపిస్తూ ఆ భాష యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయో నేను తెలియజేస్తామనుకుంటున్నాను. నా పేరు వై నాగప్ప, సోషల్ టీచర్, హిందూపురం మున్సిపాలిటీ, సత్యసాయి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. కుంచపురి ఎరుకల భాష తెలుగు అర్థాలు: తాయి, అమ్మ అని అమ్మను కుంచపురి భాషలో అంటారు. తేపో ఆవా అంటే నాన్న, బెద్యావ అంటే పెదనాన్న, తర్వాత పెద్ద పెద్దయ్యను బెరుబెద్యావ, చిన్న పెద్దయ్యను చిన్న బెద్యావ అని కూడా అంటారు. చిన్నాన్నను నాన్యో అని పిలుస్తారు. బెద్యమ్మ అంటారు పెద్దమ్మను. తర్వాత బెరుబెద్దమ్మ, చిన్న బెద్దమ్మ, నడిబెద్దమ్మ అని కూడా పిలుస్తారు. సొడమ అంటే చిన్నమ్మ, తాతో అంటే తాత, జేజీ అంటే అవ్వ, ముత్తాతో అంటే ముత్తాత, ముంజేజీ అంటే ముత్తవ్వ, మొవ్వో అంటే కొడుకు, మగ అంటే కూతురు, బెర్ద్ అంటే పెద్ద, బెరుమొవ్వో పెద్ద కొడుకు, చిన్న మొవ్వో చిన్న కొడుకు, నడిపి మొవ్వో నడిపి కొడుకు, చిన్నది అంటే చిన్నది, ఆమలికేర్ మగవాడు పురుషుడు, పెంగేర్ స్త్రీ ఆడది, ఆమలమక్క మగ సంతానం, పొంబొళ్ళ ఆడ సంతానం, మచ్చాడ అంటే బావమరిది, మెచ్చించి మరదలు, మున్నే అంటే ముందు అని, పెరిగిలే వెనుక, పక్కోరి ఈ అంటే ఈ అని పిలుస్తారు కాబట్టి పక్కన ఈ పెట్టడం జరిగింది. పక్కోరు పక్కన, సోర్కి కుడి చేయి, పుర్రకి పురచేయి అంటే ఎడమ, వల్లెడుపు అంటే ఆటలు ఆడడం, ఈగార్సి అంటే వియంకులు, ఈముగాళ్ళు అంటే వ్యతిరేక గోత్రాల వాళ్ళు, అత్తమ్మ అంటే అత్తమ్మ, మామో మామ, అక్క అనే పిలుస్తారు. తంగ్సి తగిసి అంటే చెల్లెలు, తెంబి తమ్ముడు, అన్నో అన్న, నంగ వదిన, మెచ్చునో మరిది, మెరిమొవ్వో అల్లుడు, మెరిమగ కోడలు, మేనత్త అని పిలుస్తారు. తండ్రి అక్క లేదా చెల్లెలు. మేనమెరిమొవ్వు అంటే మేనల్లుడు, మేనమెరిమగ అంటే మేనకోడలు, ప్యాతో మనమడు, ప్యాతి మనమరాలు, మనుషుర్లు అని పిలిస్తే మనుషులు మనిషి అని. పొండు అంటే భార్య, మొనాగో భర్త, కన్యాలం అంటే వివాహం, పొన్ను అంటే డబ్బులు, పర్దూడు అంటే పుట్టినిల్లు, అత్తలంగూడు అంటే మెట్టినిల్లు, ఇంటిని ఊడు అని పిలుస్తారు. కలి అన్నము, ఋషి చారు, తన్ని నీళ్లు, ఊడు అంటే ఇల్లు, ఎడుపు అంటే పొయ్యి, మగ అంటే వర్షం, ఏరి అంటే చెరువు, ఆరు అంటే వంక, చెడి చెట్టు, కెల్లు రాయి, ఎల ఆకు, గెట్టు కొండ, వర్ద్ అంటే ఇతర కులపు వాళ్ళు, వర్తి అంటే ఇతర కులపు స్త్రీ, గుంట పెళ్లి కాని ఇతరులు, మేనే అంటే పైన, దీగిలే క్రింద, ఉల్లే లోపల, బేల్లే బయట, అటే అక్కడ, ఇటే ఇక్కడ, అది ఇది, అనోటు అక్కడ ఆ పైన అని, ఇనోటు ఇక్కడ ఈ వైపున, ఎనోటు ఎక్కడ ఏ వైపున, అద్యు అంత, రోతన రవ్వంత, ఎత్తన ఎంత, ఇత్తన ఇంత, ఎందు ఏమి, ఇందు ఇదే ఇది, ఆమాను ఆనాడు ఆ రోజు, ఈమాను ఈరోజు, ఇప్పుడు, యామాను యా రోజు, ఆమానే ఆ రోజే, ఈమానే ఈరోజే, వా అంటే రా,
వారార్యా వస్తావా, ఇక్కార్యా ఉంటావా, ఓక్కిర్యా పోతావా. ఓ అంటే పో అని, ఓ అంటే ఈరు ఉండు. ఇక్కార్యా ఉంటావా, ఇబ్బుడు ఎప్పుడు అంటే ఎప్పుడు, ఇప్పుడు, అబ్బుడు అప్పుడు, బేకా అంటే కావాలా, మాన్యా వద్దా, ఇల్లా లేదు, ఈది ఉన్నది ఉంది, యాటే ఎక్కడ, మాటే మాన అంటే వద్దు, ఎత్తుగో తీసుకో, తా ఇవ్వు, పురుసుగో పట్టుకో, ఇడు పెట్టు, ఉట్టుడు విడిచిపెట్టు, ఓగమాటే పోను, ఓక్కిరే పోతాను, ఇక్కారే ఉంటాను, ఉడు విడుచు, ఉడమాటే విడవను, యాదు ఎవరు, వ్యాధి అని. ఇది వీరు ఇది, అది వారు అది, నల్లగిల్లా అంటే బాగోలేదు, నల్లగీది బాగుంది, పొయ్యిపు అంటే జీవితం, పొగి అంటే బ్రతుకు, పొగుసుగో బ్రతుక్కో, పొగిసీది బ్రతికింది, చెత్త ఇది మరణించింది, ఇల్లా లేదు, ఈది ఉన్నది, కోలు కట్టె, మర్రో చెట్టు, మన్ను మట్టి, తర్ర నేల, పొగుదు సూర్యుడు, కాలం అని. కలం తట్ట, చెంబు చెమ్ము, బాణ కుండ అని 2 రకాలుగా అంటారు కడవని. ఉంజి అంటే మూత, కుండ పైన బాణ పైన మూసేది. మూసూడు మూయుము, వాంగ్యోడు తీసివేయుము, పెచ్చు ఎత్తుము, దిగుసు దించుము, ఇసురు విసురుము, పెటు అంటే కొట్టుము, కొట్టు రాయి తీసుకొని కొట్టు విసురు అని. మొత్తు కొట్టు దెబ్బ అని. మొతమాన కొట్టొద్దు, బేకు కావాలి, మాన వద్దు, తింగితివా తిందురా, కుడి త్రాగు, వంచు వచ్చారు, వందీదు అని. ఓసు పోయారు, వారుల్లా రాలేదు, ఓగుల్లా పోలేదు, యాదదు ఎవరది, ఐలు అంటే వారు అని, ఈలు అంటే వీరు అని. ఉక్కో కూర్చో, ఎద్ది లే, బూదుగో పడుకో, వంగు వంగు, పెచ్చిగో ఎత్తుకో, దిగుసు దింపు, పోంగో పోండి, వాంగో రాండి, ఈరుంగో ఉండండి, అగమాన అంటే ఏడవద్దు, అగువు అంటే ఏడుపు, సిరుపు నవ్వు, బుగు పడు, ఎద్ది లే లియ్యి అని. ఓట అంటే వేట అని. వరిగూడు నిద్రపో, మేలిగో మేల్కో, వేరేమో వేరేవాడు, ఐక్రమో అయినవాడు, వైక్రమో పోయినవాడు, నంగయ్య మావాళ్ళు, అసుగయ్య వారి వాళ్ళు, నమ్మవ్వో నా కొడుకు, నమ్మగ నా కూతురు, అత్తిరయ్య వారిది వాళ్ళవి అని. కలుజుగో కలుసుకో, కలిమాన కలవద్దు, నల్లదల్లా మంచిది కాదు, నల్లదల్లా నల్లది మంచిది, కర్తది అంటే నలుపు, నలుపు రంగు అని. మక్కలు సంతానం, కరేగా నలుపుగా, చెరుపులు అంటే నెరుపు అంటే అగ్గి, చెరుపులు అంటే చెప్పులు అని. ఆనయ్య అయినవారు బంధువులు, ఆనయ్య అల్లా అంటే బంధువులు కాదు, వేరే వాళ్ళు అని. నర్దుగొండువా నడిచిరా, ఒడ్యో అంటే పరిగెత్తు, పరిగెత్తిరా అని. ఓడు అంటే వేయి, వేగంగా పో అని కూడా అర్థం. ఓడమాన వేయవద్దు, అరుకు కోయి, కోత, బొటు నరుకు, ఒగి అంటే తన్ను, ఎగురు, మొతు కొట్టు, ఎక్కు, మిగి అంటే తొక్కు, పిగి అంటే పీకు లాగు అని. ఎలి అంటే లాగు, ఒలుచు అని. తొలుచు, అగి అంటే పిలుచు, నడ అంటే పద అని. నంబురు మనము. మొగురు వెంట్రుకలు, తలకాయి తల, కన్ను, సొయ్యి చెవి, వాయి నోరు, చెంపలు బుగ్గలు, ముక్కు, నాలుక, పెళ్ళులు పళ్ళు, పెదవులు పెదాలు, కెగము మెడ, కెంగట్టో మెడకాయి. కీళ్ళు అంటే చేతులు, కాళ్ళు అంటే కాళ్ళు, ఎరకలు అంటే విరేళ్ళు, వరుగు అంటే కడుపు, నెడువు అంటే నడుము, ఎరక అంటే వ్రేళ్ళు, ఎరకలు వ్రేళ్ళు, గోళ్ళు.
కొడలు అంటే పేగులు, ఉచ్చి అంటే మూత్రము, కాలుమడి అంటే పేల అని కూడా అంటారు, మల విసర్జన. ఈసంజడి ఈత చెట్టు, వాలమర్రో తాటి చెట్టు, వాల తాటి ఆకు, పీసు ఈత ఆకు, ఆవిరి చెడి తంగేడు చెట్టు, పిచ్చ అంటే విత్తనం, క్వాక చీర, సెట్ట రవిక, కుచ్చల లంగ, నామారు రాత్రి, పగమారు పగలు, మబ్బుకోరు చీకటిలో, ఒలుసురు వెలుతురు, ఒలుకు అంటారు దీపాన్ని, మాడాకు కాలుతుంది, మాడు అంటే ఆవు, నాయి కుక్క, పూన పిల్లి, కోయి కోడి, కేది అంటే గాడిద, కుదర అంటే గుర్రం, కుంజు పిట్ట గువ్వ, కెరాది కముజు పిట్ట, కొక్కు కొంగ, శరగ అంటే చెరువు కోడి, పెన్నార పెద్ద కొంగ, వంగొక్కు అంటే అదో రకమైన కొంగ, గుడ్డెంగొక్కు అంటే మెడపై రంగు కలిగిన కొంగ, ముచ్చనార పెద్ద సముద్రపు కొంగ, మీను చేప, కట్టు వల, పాటకిత్తో అంటే నేల చెట్టి గువ్వ అని చిన్న గువ్వ, మీన్ల గుచ్చి అంటే చేపలు పట్టే పక్షి, కాక కాకి. త్వాడో అంటే తోడేలు, ఎలంగొడ్డు అంటే ఎలుగుబంటి, ఎలి అంటే ఎలుక, పండ్రి పంది, పండ్రికున్న పంది పిల్ల, నాయకున్న కుక్క పిల్ల, దేవురు దేవుడు, కుమ్ముట్టుగో అంటే మ్రొక్కు అని, కుమ్ముడు మ్రొక్కు, వాసల వాకిలి, తావు స్థలము, ఎర్తిగట్టు అంటే సంచారం, మేగి అంటే మేపుట, కెచ్చుగో నేర్చుకో, టక్కు అబద్ధం, దూబేని అంటే దువ్వెన, నెల్లు అంటే ఒడ్లు, ఎరిసి అంటే బియ్యం, కేవురు అంటే రాగులు, స్వాలం అంటే జొన్నలు, కేవురు కలి రాగి ముద్ద, సోరు తెల్లన్నం, కట్లు అంటే మంచం, కరుగు తాడు, చెచ్చు అంటే అల్లడం, పుట్లు అంటే బుట్ట, తల్లారి అంటే రేపు, నేసు అంటే నిన్న, ఈమాను ఈరోజు, మాద్దం అంటే నెల, వాటకాలం అంటే సంవత్సరం, చెలుగు అంటే మగపంది, సావు కోయి పుంజుకోడి, పొట్టకోయి పెట్టకోడి, పొటపండ్రి అంటే ఆడపంది, కోయి కుంజు అంటే కోడిపిల్ల. 1 2లకు వస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇర్ది అంటారు, 21 22 31 అట్లా మామూలుగా 100 అంటారు. తర్వాత మిర్ద్ అంటే మందు, సొన్ను చెప్పుట, చెరుపులు చెప్పులు, ఈసగాయి ఈతకాయి, కోలుమో అంటే పోలీసు, నెండు అంటే పీత, ఎండ్రకాయ, మలక్కాయి మిరపకాయ, మంజలు పసుపు, కొన్నెక్కిలి గోంగూర, ఇలాకు తమలపాకు, పగాల పొగాకు, నిర్దోష్ అంటే ఎండిపోయా అని, నిర్దోయిక్కిడిదంటే ఎండిపోయినది అని, బెర్దల పెద్ద దిక్కు, అనికిచ్చో ఉడత, ఎంటుకు ముంగీస, కానంగోయి చెరువు కోడి, ఒడుము శరీరం, పింజోసు చినుగుట అని, కూర్స్ అంటే కుట్టుట, పెసి అంటే ఆకలి, తన్నిపిసి అంటే దాహం, తన్నిసగా అంటారు, తన్నిసగా అంటే దాహం, తెలికోలు తెడ్డు కట్టి, మేగి అంటే మేపుట, వల్లదు అంటే తెలుపు, వల్లగా అంటే తెల్లగా అని, నల్లగా అంటే మంచిగా అని, నల్లగీదు నల్లగిల్ల నల్లక్యాకు అని, కర్తగా నల్లగా, పేంచు అంటే కురవడం వర్షం, పాచ్ అంటే చూసే, వన్స్ అంటే వచ్చే, వందీదు వారైదు వారాకు అని, వల్లాగో రెడ్డి, సొముదుగొండు మోసుకుంటూ, పర్దోసు అంటే ఎగిరిపోవుట, చెత్తోస్ చనిపోవుట, ఇడిగాడు సమాధి, అద్దేరు అందరు, కాడు అంటే అడవి, కొల్ల పొలం, పత్త పాట, కొత్త సొన్ను అంటే గది చెప్పడం, తెంగ అంటే బిచ్చమెత్తుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళడం, కేటుగొండు అని అడుక్కొని, కేటుగో అంటే అడుక్కో అని, పెచ్చుగొండే అంటే కనిపెంచుట, పెచ్చుగొండే అంటే కనిపెంచాను, కడిబూదీది అంటే తీర్థమాడింది కనింది, ఓటాడు వేటాడు, పడు అంటే పరుచు అని, బట్ట పడు అంటే బట్టలు పరుచు అని, అగిలేరుగా అంటే వెడల్పుగా అని, వెడల్పు చేయడం, నడుపానంగా కాళ్ళు,
మాడోసు మాడిపోయింది, ఊడోసు ఊడిపోయింది, వల్జీద్ అంటే మొలుచుట చెట్లు, చెడి వల్జీద్ అంటే చెట్టు మొలిచింది అని. ఇసిరిగెల్లు అంటే ఇసర్రాయి, గుండిగెల్లు అంటే రుబ్బురాయి, మంచి గెల్లు రోలులాగా ఉండే రాయి. వనక వాకిలి, ఈగేలి అంటే ఈరబాని, దొవ్వో దయ్యం, కేరు అంటే కేరు నా సొన్నర్త కేరు అంటే నేను చెప్పేది విను అని. సింకేరు పిల్లవాళ్ళు, ఆడగాని మగగాని సింకేరు అంట. కొత్తల అంటే ఒక రకమైన బోధతో చేసిన చాప. కొత్తలూడు అంటే బోధతో చేసిన ఇల్లు. వాసుకోల్ అంటే గుడిసె వాకిలి ముందున్న ఒక పొడవైన కట్టి. ఎరుసుకోల్ అంటే గుడిసె పైన వేసిన నిచ్చెన లాంటి కట్టెలు. పిలింగాయి చింతపండు, పిలిమర్రో చింత చెట్టు. కుత్తు అంటే దంచు అని. నెల్ల కుత్తు అంటే ఒడ్లు దంచు. కర్సుగో అంటే కౌగలించు. మొతిగర్జు గొంసు అంటే కొట్టుకున్నారు. ధనెంగ ధనియాలు, మొలుగు మిరియాలు, వదలంగాయి వంకాయి, కొల్లి కొడవలి, మచ్చుకొల్లి అంటే పెద్ద కొడవలి, ఆటుకొల్లి అంటే గొర్రెలను మేకలను నరికేటటువంటి కొడవలి ఆటుకొల్లి అంటారు. ఆడు అంటే గొర్రె కానీ మేక కానీ. ఆటుకుట్టి గొర్రె లేదా మేక పిల్ల. కర్రీ అంటే మాంసము. కర్రీ రుచి అంటే తునకల చారు. ఈరక అంటే లివర్. రెగం రక్తం. ఊటి అంటే రాళ్ళబొండిగా అంటారు, ఆహారం నిలువ ఉండేది. వాయికోకు అంటే ఒక్కాకు, ఆకు ఒక్క సున్నం అన్నీ కలిపి వాయికోకు అంటారు. బీత్ భయం. వాతుగో అంటే పోసుకో అని. ఇంకా పెళ్ళికి సంబంధించినటువంటి కొన్ని పావు, రూక, సుల్ల అని పిలుస్తారన్నమాట. ఇవి కొన్ని పదాలకు తెలుగులో అర్థాలు. తర్వాత భాష వాక్ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది మాట్లాడితే. నేన్యాది నువ్వెవరు, నాను పలాంతుమో నేను పలానా మనిషిని, నీటి పేరెందు నీ పేరు ఏమిటి, నటి పేరు రాము నా పేరు రాముడు, నిటాది ఆ ఊరు నీ ఊరు ఏది అని. నటాది అనంతపురం నాది అనంతపురము, నింగావా నింగమ్మ యాదు మీ తల్లిదండ్రులు ఎవరు, నేను లేదా నింగ ఎంత పని చెయ్యారంగా, నీవు లేదా మీరు ఏం పని చేస్తారు, నంగ్ల పరకలు కట్టారు మేము పరకలు కడతాము, నింగ ఎంత కుల్తయ్యా మీరు ఏ కులపోళ్ళు, గోత్రం ఇంటి పేరు వెన్ని, నేను ఎత్తన చదివిగొండీరా ఏం చదువుకున్నావు, సింకేర్ ఇది కన్నేంత చేందుగారే అమ్మాయి ఉంది వివాహం చేసుకుంటావా, నాను ఉండు సింకేర కీ గూర్చిగొండీరే నేను ఒక ఆమెను ఇల్లాలిగా తెచ్చుకున్నాను. కీ గూర్చిగొండీరే అంటే చెయ్యి కలిపి తెచ్చుకున్నాను అని. నింగులకు తెలిజిక్రయ్యా ఏట ఇది ఆంధ్ర అద్దె ఇది నాకు తెలిజిక్ర అంటే ఆంధ్ర అంతా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని. నింగులకు తెలిజిక్రయ్య ఆట ఇది అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని. ఏ విధంగా వాక్య నిర్మాణం ఉంటుంది. ఇంకా చూడండి, నింగ ఊట కట్టిగొండిరంగ్లా మీరు ఇల్లు నిర్మించుకున్నారా, ఆంబో కట్టిగొండీరు అవును కట్టుకున్నాము, నింగ చిన్న ఎత్తనట్టాలు మీరు పిల్లలు ఎంతమంది, నంగ నాలాలు, 2 పొంబుల్లా 2 ఆమల మక్క మేము నలుగురు, 2 మగ 2 ఆడ అని. పెంగేరు చిన్నసలకి కన్యాలంగా ఇదా ఆగిల్లే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయా కాలేదా, 5 రెండాలకు అయిపోయింది, అయింది ఇద్దరికీ అయిపోయింది అని. తాతో జేజీ బెద్దావా బెద్దమ్మ నాన్యో చొడమ అవ్వ తాత పెదనాన్న పెద్దమ్మ బాబాయి పిన్ని వీళ్ళు ఉన్నారా అని. ఇది అంటే ఉన్నారు అని. తర్వాత కుటుంబంలో సంభాషణ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కుటుంబ సంభాషణ. మొనాగో అంటే భర్త, పొండు అంటే భార్య. మొనాగో ఓయ్ మున్సనే ఏటీరా, పొండు భార్య అంటుంది ఎందది బేకు, మొనాగో ಬೆರ್ತಾ ಊಟಕ್ಕೆ ಬೆರ್ತಾ ಇನ್ಗಾಗಿ పొండు ఓలబ్బా బెరబ్బా నింగావ ఐకేది బెరుమవ్వు ఎందావా ఎంతకైకేరా ఆవ ఇన వాల పనిది మొవ్వు ఎంత పని ఏటకన్నా పోకూడదా, తండ్రి అంటే ఆవ ఊన్లా అంగడికి పోయి పాల కొండేర్తివా మొవ్వు సరే మరి ఆరైరే ఈరు ఆవ అంటే తండ్రి వాల బిరీనా ఎత్తనకు చిక్కువారమాట నా నిండికి నీకు బీతుల్లబ్బా మవ్వు తామడి పొన్నతా పాలుండేనా ఇంకా ఎందన్నా బేకా ఇప్పుడే సొన్ను మళ్ళీ నా నోగమాటే నాకు పని ఇది తేపు అంటే తండ్రి పాలుండేలా బిరిగ్గవా అనోటే నిండ్రోగమానబ్బా మవ్వు సరే విడి వైటారి మరి మవ్వు
కొడుకు మొవ్వు అంటే ఇద్దో పాలు ఎత్తుగో, ఇద్దో చిల్లర తందీది పారు తిరిగా అంటే మళ్ళా అని తారులా ఇంగమాన తండ్రి కొడుకు అమ్మ లేదా భార్య మధ్య జరిగినటువంటిది అనమాట. తర్వాత మిత్రుల సంభాషణ ఏ విధంగా ఉంటుంది, ఎరుకల వాళ్ళు ఇద్దరు ఎరుకల వాళ్ళు కలిసినప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఓలా ఓనవాల యాటకల అనగైకేరా ఓలా కట్టెత్తుకొండు కుంజులు కోనా అనిగే పీసుకొల్లి కూడా ఎత్తుగో ఆనాట పీసిందికే అర్తుకొండారామ యాసాయ ಹೋಗಾಮಬ್ಬಾ ತೂರ ಮಾನ್ಲು ఈ నోటే ಹೋಗಾమనడా ఆరుకోరు ఈజులుకోకు ఆరుకోరిక్కరు ఈజులుకోకోనా అద్దె సరిపోక్కు పీసు దొరకాకు కుంజులు పడాకు నడమరి సెట్టంగల కట్టెత్తంగడదా కన్ని కట్ట బా బా అద్దెను ఎత్తుకోండు వా బిరీన వా నడ పొగదోక్కు పొగదోట్లు పోయి పొగదిందట్టే ఊటుకొందురాం నడ నడ ఆంబో గంగన్న ఆటిదబ్బా ఇప్పుడు ఎందో ఆ నోటి ఆటనో ఈదింగాక కానీ నాకు తెలదల్లా పాపో చాలా దినంగా అసలు అత పాకిడిదే అవును ఓ ఓ అద్దు అద్దు అనికిచ్చ కట్ట వాంగ్ చెందుకోరి ఇటెళ్ళే రాకు కట్టుకోక పడాకు సరే 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 ఓ ఓ వాళ్ళు అందేది వా కొండ్రోడు పరిదీది కట్టుకోకపోదేది వా చెంచుకోకోటోడు నడ 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 పొగుదోక్స్ ఇట్టే పీస్ అరుతుగాం బిరిబిరి అరుతుగో మోప కట్టుకోండు ఇంకా 2 3 కుంజలు అనికిచ్చంగలు పడుతుకోండు ఊటుకెళ్ళగాము సరే సరే నడ నడ బిరిబిరివా అని ఈ విధంగా కొంచెపూరి ఎరుకల భాషలో ఇద్దరు మిత్రుల సంభాషణ, కుటుంబ సంభాషణ, పదాలు అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి మనము మన భాషను కాపాడుకోవాలంటే మన తరువాతి తరాలు అంటే మన పిల్లలకు కూడా నేర్పించి ఈ పదాలన్నీ అదే విధంగా స్థిరంగా ఉంచాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.